హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పటి నుండి అడుగుతున్న గోల్డ్ కాయిన్ గివ్ అవే ఫైనలీ ఈరోజు అనౌన్స్ చేసేస్తున్నాను. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. మీరు అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని నేను వీడియోగా రికార్డ్ చేసి ఇది పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్లీ నేను రికార్డ్ చేసింది డైరెక్ట్గా పెట్టేయచ్చు, బట్ నేను రికార్డ్ చేసిన టైంకి అక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండడం వల్ల అది పెద్దగా వినబడట్లేదు. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆడియోకి వీడియోకి మిస్ మ్యాచ్ అవుతూ ఉండొచ్చు. ఈ వీడియోని మళ్ళీ రికార్డ్ చేసే అంత టైం నాకు లేదు, అందుకే మీకు త్వరగా అనౌన్స్ చేసేయాలని చెప్పి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ గోల్డ్ కాయిన్ గివ్ అవేకి ప్రాసెస్ ఏంటి అని చెప్పి చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. మన ఛానల్లో నేను గోల్డ్ కాయిన్ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అండ్ చాలామంది నైస్ అండి ఇవ్వండి అని చెప్పి కొందరు, గ్రేట్ ఐడియా అని చెప్పి ఇంకొందరు, ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు చాలా మంచి ఐడియా అని చెప్పి చాలా మంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది నా మంచి కోరి కొన్ని సజెషన్స్ ఇచ్చారు అండ్ ఇంకొందరు నెగిటివ్గా కూడా మాట్లాడారు. సో వీటన్నిటిని ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సజెషన్స్ అడిగినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు ఏం చెప్పారంటే, ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదు, ఇవ్వకండి అని చెప్పారు. బట్ నేనేం చెప్తా అంటే, గివ్ అవే అనేది ఫ్రీగా ఎందుకు అనుకోవాలి? మీరు రోజు ఛానల్ని ఫాలో అవుతున్నారు, ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూస్తున్నారు, మీకు నచ్చితే కమెంట్ చేస్తున్నారు అండ్ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అడగకుండానే చేశారు. సో నాకు నా గ్రాటిట్యూడ్ని ఈ చిన్న వేలో తీర్చుకుంటే బాగుంటుందని అనిపించింది, అందుకోసమే గివ్ అవే అనౌన్స్ చేశాను. సో ఇలాంటి సజెషన్స్ చాలా మంది ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. గోల్డ్ చాలా కాస్ట్ ఉంది, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే ఇవ్వట్లేదు, మీకు 3Kనే ఉన్నారు, అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా, ఆలోచించుకోండి ఒకసారి అన్నారు. మీరు అన్నది కరెక్టే, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా గివ్ అవేస్ ఇవ్వట్లేదు. బట్ మనం ఎందుకు ఇస్తున్నాము అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను, ప్రతి మైల్ స్టోన్కి నాతో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఏదో ఒక వేలో నా గ్రాటిట్యూడ్ని తీర్చుకోవాలని చెప్పి. సో నాకు సబ్స్క్రైబర్స్ మ్యాటర్ కాదు, ఎంతమంది ఉన్నా సరే నేను ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ప్రతి మైల్ స్టోన్కి ఇస్తూనే ఉంటాను. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఇస్తే కాదు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి కదా, ఒక్కసారితో పోయేది కాదు కదా అన్నారు. సో ఒకసారి ఇచ్చి మళ్ళీ ఇవ్వకపోతే ఫీల్ అవ్వచ్చేమో, బట్ నేను మీకు ఇందాకే చెప్పాను కదా, ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి మైల్ స్టోన్కి ఏదో ఒక వేలో గివ్ అవే ఇస్తూ ఉంటానని చెప్పి. బట్ నేను ఎవ్రీ టైం గోల్డ్ కాయినే గివ్ అవేగా ఇస్తానైతే చెప్పట్లేదు, ఏదో ఒక గివ్ అవే అయితే పక్కా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు అంతా హ్యాపీ, బట్ తర్వాత కూడా కొంచెమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ అప్పుడు ఇవ్వకపోతే వేరేలా మాట్లాడచ్చు కదా. సో మీరు అన్నది కరెక్టే, కొంతమందిని సెలెక్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి. అందుకే నేనేం డెసిషన్ తీసుకున్నానంటే, ర్యాండమ్గా సెలెక్ట్ చేయట్లేదు నేను ఈ గివ్ అవే కోసం. నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను, ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఆ ఫామ్ని ఫిల్ చేసిన వాళ్ళందరి నేమ్స్ నేను తీసుకొని వాళ్ళందరికీ లక్కీ డ్రా తీసి ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఇస్తాను. ఇది నేను ర్యాండమ్గా తీసేది కూడా కాదు అండ్ పర్సన్స్ని చూస్ చేసుకొని చేసేది కూడా కాదు. సో మీ లక్ని మీరు టెస్ట్ చేసుకున్నట్టే అనమాట. అండ్ ఇప్పుడు ఎవరైతే గివ్ అవేలో విన్ అవుతారో నేను వాళ్ళని నెక్స్ట్ టైం కన్సిడర్ చేయట్లేదు అనమాట. బికాజ్ అందరికీ ఏదో ఒక టైంలో రావాలి కాబట్టి, వచ్చిన వాళ్ళకి మళ్ళీ లక్ ఉండి వచ్చినా కూడా నేను వాళ్ళని కన్సిడర్ చేయాలని అనుకోవట్లేదు. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నాకు తెలుసు ఈ వీడియోతో నాకు నెగిటివిటీ కూడా వస్తుంది అని చెప్పి, అందరూ ఒకేలా థింక్ చేయరు. బట్ నేను అవేం పట్టించుకోవాలనుకోవట్లేదు. వన్స్ నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను చేయాలనుకున్నది చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మాకే గోల్డ్ కాయిన్ గివ్ అవేగా ఇస్తున్నారు అంటే వీళ్ళకి యూట్యూబ్ నుండి ఎంత ఇన్కమ్ వస్తుందో, ఎంత సంపాదిస్తారో అని చెప్పి చాలామంది అనుకుంటారు అని అడిగారు. సో నిజమే, లేనిపోనివన్నీ వస్తాయని చెప్పారు, రావచ్చు. బట్ మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుండి సింగిల్ రూపీ ఇన్కమ్ రాలేదు. అండ్ నేను ఆల్రెడీ గోల్డ్ కాయిన్ గివ్ అవే కోసం గోల్డ్ ప్రైస్ పెరిగిపోతూ ఉంది అని చెప్పి నేను ఇంకా నా శాలరీ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను గివ్ అవే కోసం అని చెప్పి. ఎస్, నా సొంత డబ్బులతోనే తీసుకున్నాను, నాకు యూట్యూబ్ నుండి 1 రూపీ ఇన్కమ్ కూడా రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్, మీరంతా రిచ్చా అండి గోల్డ్ కాయిన్ గివ్ అవే ఇస్తా అంటున్నారు అని అడిగారు. మీరు చెప్పింది నిజమైతే బాగుండేదేమో, మేబీ నాకు ఇంకా గివ్ అవేస్ ఎక్కువ ఇవ్వడానికి ఆప్షన్ ఉండేది. సో మేమైతే రిచ్ ఏం కాదండి, ఐఎమ్ జస్ట్ ఏ మిడిల్ క్లాస్ అమ్మాయి.
అండ్ ఇందాక చెప్పినట్టు నేను నా శాలరీ తోటే మీ గివ్ అవే కోసం గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను. ఈ క్వశ్చన్ అయితే నాకు చాలా ఇబ్బంది పెట్టింది. ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలని గోల్డ్ ఆశ చూపిస్తున్నారా లేక నిజంగానే ఇస్తారా అని అడిగారు. మేబీ ఈ డౌట్ చాలా మందికే ఉండుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం నేను ఊరికే చెప్పానేమో అని చెప్పి. బట్ మీరు నన్ను నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి, ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి, ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, నేను ఏది ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పను, అన్నెసెసరీ స్టేట్మెంట్స్ అస్సలు పాస్ చేయను. అండ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను ఏం చేయను. నాకేమనిపించిందో అదే చెప్తా, చెప్పిన దానికి స్టిక్ అయి ఉంటా. నేను ఏదైతే మాట ఇస్తానో దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటా. నేను అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఈ వీడియో చేసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. బట్ మీరు ఛానల్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు. సూన్ ఛానల్లో గోల్డ్ కాయిన్ గివ్ అవే ఎవరికి ఇచ్చాము ఏంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకే అర్థమవుతుంది అప్పుడు నేను నిజంగా చెప్పాను లేదా సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం అబద్ధం చెప్పానా అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్, విన్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఈ వీడియో ఎండింగ్లో ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ని మీ వాళ్ళకే ఇస్తారేమో? మీకు వచ్చిన డౌట్ కరెక్టే, బికాస్ చాలామంది అలాగే చేస్తారు కాబట్టి మీకు ఈ డౌట్ రావడంలో తప్పే లేదు. బట్ నేను లైవ్ పెట్టి అందులో అనౌన్స్ చేస్తాను. అండ్ నేమ్స్ ఏం వచ్చాయి, ఎన్ని అప్లికేషన్స్ మనకి రోజు వస్తున్నాయి, దాన్ని బట్టి నేను మీకు అప్డేట్స్ ఇస్తూ లైవ్ కండక్ట్ చేసి అందులోనే లక్కీ డ్రా తీస్తాను. అందులో నా వాళ్ళు మీ వాళ్ళు అంటూ ఏమీ లేదు. జెన్యున్గా ఎవరు వస్తారో వాళ్ళకే ఇచ్చేద్దాము. అండ్ నాకు 2 మెథడ్స్ ఉన్నాయి ఈ లక్కీ డ్రా ఎలా తీస్తే బాగుంటుందని చెప్పి. సూన్ మనం డిస్కస్ చేద్దాము ఫ్యూచర్ వీడియోస్లో. నెక్స్ట్ క్వశ్చన్, విన్నర్స్ని ఎలా అనౌన్స్ చేస్తారు? నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా. సో దానికి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వేరే వేస్ ఏమన్నా దొరుకుతాయేమో చూసి నేను వాటన్నిటిని సార్ట్ చేసుకొని మీతో డిస్కస్ చేసి మనం లాస్ట్లో కన్ఫర్మ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విన్ అవ్వాలంటే ఏం చేయాలి? విన్ అవ్వడానికి ఏం చేయాలో నేను ఈ వీడియో ఎండింగ్లో క్లియర్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాంటెస్ట్ ఎన్ని డేస్ ఉంటుంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ నేను 100 డేస్ అనుకున్నాను. బట్ మనకు వచ్చే అప్లికేషన్స్ని బట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలా లేదంటే ముందుగానే అనౌన్స్ చేయాలా అని చెప్పి నేను అప్పుడు చెప్తాను. అండ్ మెయిన్ ఇందులో జెన్యున్గా ఉండే వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. నాకు ఫేక్ సబ్స్క్రైబర్స్ అక్కర్లేదు. సో నేను ఒక్కరికే ఇస్తే బాగుండదు అని చెప్పి ఇందులో 3 విన్నర్స్ని సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ విన్నర్కి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము. సెకండ్ విన్నర్కి అండ్ థర్డ్ విన్నర్కి సిల్వర్ అని అనుకున్నాను. ఎంత వెయిట్ సిల్వర్ అని చెప్పి నేను ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ సిల్వర్ అని అయితే అనుకున్నాను. ముగ్గురికి గోల్డ్ ఇస్తే బాగుంటుంది, బట్ మన బడ్జెట్ అంత లేదు. నేను ఆల్రెడీ నా శాలరీ యూజ్ చేసి మరీ తీసుకున్నానని చెప్పాను కదా గోల్డ్ కాయిన్. అందుకే సెకండ్ విన్నర్కి నేను సిల్వర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ మనకి ఏమైనా ఎక్కువ వస్తే డెఫినెట్లీ ఐ ట్రై టు గివ్. అండ్ గోల్డ్ కాయిన్ ఎందుకు ఇద్దాము అని అనుకుంటున్నారు అని నన్ను అడిగితే, నాకు బాగా రీచ్ వచ్చింది ఈ గోల్డ్ వీడియోస్ చేసినప్పుడే. సో నాకు గుర్తుగా ఉండాలంటే నేను అదే గివ్ అవేగా ఇస్తే బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు ఇవ్వలేదు కాబట్టి మనం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోతో మీ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా నాకు ఈ వీడియోలో కమెంట్ చేయండి. అండ్ ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు చెప్పేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు గూగుల్ ఫామ్ ఒకటి క్రియేట్ చేశానని చెప్పి. ఈ గూగుల్ ఫామ్ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్లో ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దానిలో నేను ఒక 8 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ దానిలో మీ డీటెయిల్స్ అనమాట, ఫస్ట్ నేమ్ అది ఫిల్ చేసేయండి. అండ్ తర్వాత ఈమెయిల్ ఐడి, బికాస్ మీరు లక్కీ డ్రాలో విన్ అయినప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నాకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి కదా, దానికోసం ఈమెయిల్ అడ్రస్ పెట్టాను. మొబైల్ నెంబర్ అందరూ ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి ఈమెయిల్ అడ్రస్ పెట్టాను. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఊరి పేరు ఏదైతే ఉంటుందో అది అక్కడ టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయినట్టు స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని పెట్టుకోండి. దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. మీరు ముందే స్క్రీన్ షాట్స్ అన్నీ తీసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది, లింక్ క్లిక్ చేయగానే అక్కడ సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అది ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మన ఛానల్లో నేను ఒక గోల్డ్ కాయిన్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ గోల్డ్ కాయిన్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. అందులో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆ స్క్రీన్ షాట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ గోల్డ్ కాయిన్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ జస్ట్ 6 ఉన్నాయి. అవన్నీ మీరు చూడండి. నేను ఆ వీడియోస్లో ఏదైనా క్లూ ఇచ్చి ఉండొచ్చు. వాటిని ఇన్ ఫ్యూచర్ నాకు అవసరమైతే లక్కీ డ్రా తీసేటప్పుడు నేను అడగచ్చు. బికాస్ ఎందుకు ఇలా చేస్తాను అంటే చాలామంది వీడియోస్ని ఫార్వర్డ్ చేసేయడము లేదంటే 2xలో పెట్టి చూస్తారు.
దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు అండ్ జెన్యున్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను జెన్యున్గా నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నాను అండ్ మీరు జెన్యున్గా ఉంటారని నేను నమ్ముతున్నాను. అండ్ నాకు ఇంకా ఎలా తెలుస్తుంది మీరు చూస్తున్నారా లేదా అని చెప్పి అంటే, నాకు వాచ్ టైం యాడ్ అవుతుంది కదా, ఆ వాచ్ టైం యాడ్ అయినప్పుడు నేను డైలీ నాకు ఎన్ని ఫామ్స్ వస్తున్నాయి, ఇప్పటివరకు నాకు ఎంత వాచ్ టైం ఉంది, ఈ రోజు ఎంత టైం పెరిగింది, నాకు అక్కడ అర్థమైపోతుంది ఈజీగా. సో ప్లీజ్ టైం పాస్ చేసే వాళ్ళైతే ఫిల్ చేయకండి దయచేసి. నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నట్టు ఒక స్క్రీన్ షాట్. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇప్పుడు ఈ వీడియోని మీ స్టోరీ ఆర్ స్టేటస్లో పెట్టి అదొక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడున్న యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. 4 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మొత్తం. లాస్ట్ క్వశ్చన్, మన ఛానల్లో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి అండ్ ఇప్పటి వరకు ఉన్న వీడియోస్లో మీకు ఏదైతే నచ్చుతుందో అది అక్కడ రాసేయండి. అండ్ అదనమాట, యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్టు ఒక స్క్రీన్ షాట్, గోల్డ్ కాయిన్ ప్లేలిస్ట్ వాచ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవుతున్నట్టు ఒక స్క్రీన్ షాట్ అండ్ ఇప్పుడున్న ఈ వీడియోని మీ స్టోరీ ఆర్ స్టేటస్లో పెట్టి ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసేయండి. ఇవన్నీ మీకు కొంచెం కష్టంగా ఉన్నా, అర్థం కాకపోయినా, ఇంకేమైనా ఈజీ వేస్ ఉన్నాయేమో అని మీరు అనుకున్నా నాకు కమెంట్ చేసేయండి. నేను ఇంకేమైనా ఆల్టర్నేట్ వేస్ ఉంటే నేను అవి చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ నాకు తెలిసినంత వరకు ఇదే ఈజీ వే అని అనిపిస్తుంది. బికాజ్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయగానే ఈ ఫామ్ అనేది నాకు రెస్పాన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి, మెయిల్ కూడా వస్తుంది. నేను ఇక్కడ వ్యూ రెస్పాన్సెస్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రెస్పాన్సెస్లో మీరు ఫిల్ చేసిన డేటా అంతా కనిపిస్తుంది. నేను వాటిని చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే మీ నేమ్ని ఆ లక్కీ డ్రాలోకి కన్సిడర్ చేసుకుంటాను. అండ్ ముందే చెప్పాను కదా, నేను ఆల్రెడీ నాకు ఉన్న టైంని అండ్ ఈ ఫామ్స్ నుండి వచ్చిన టైంని నేను డైలీ క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలిసిపోతుందని చెప్పి. అండ్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, అలాగే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికి ఉంటాయి. సో నేను కూడా మీతో పాటు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎవరు విన్ అవుతారా అని చెప్పి. మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో నేను అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.